గురుభ్యో నమః. మోక్షద ఏకాదశి డిసెంబర్ 1, 2025 నాడు వస్తుందండి. మోక్షద ఏకాదశి రాశి ప్రకారం ఈ వస్తువులను దానం చేయండి. ఇంటి దరిద్రం దూరం అవుతుంది. మోక్షద ఏకాదశి భగవాన్ విష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి మరియు పాపాల నుండి విముక్తి పొందడానికి పవిత్రమైన దినం. ఈ ఏకాదశి డిసెంబర్ 1, 2025 నాడు ఆచరించబడుతుంది. ఈ రోజున భగవాన్ శ్రీహరికి కొన్ని వస్తువులు అర్పించడం వల్ల మనోకాంక్షితమైన ఆశీర్వాదం లభిస్తుంది. ఈ దివ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. భగవాన్ విష్ణువుని సంతోషపెట్టడానికి మోక్షద ఏకాదశి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున భక్తులు వ్రతం పాటిస్తారు మరియు వివిధ పూజా నియమాలను పాటిస్తారు. ఈ వ్రతాన్ని పాటించే వారికి పాపాలు నశిస్తాయని చెప్పబడుతుంది. అంతేకాకుండా మోక్షం కూడా లభిస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఈ ఏకాదశి డిసెంబర్ 1న ఆచరించబడుతుంది. అలాగే ఈ రోజున శ్రీహరికి కొన్ని వసూలు తప్పకుండా ఆచరించాలి. ఇది చేస్తే మనోకాంక్షితమైన ఆశీర్వాదం లభిస్తుంది. మరియు ఈ ప్రత్యేకమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. మోక్షద ఏకాదశి రోజు నాడు మేషరాశి వారు బెల్లం లేదా గోధుమలు దానం చేయాలి. వృషభ రాశి వారు తెల్లటి మిఠాయి దానం చేయాలి. మిథున రాశి వారు కామధేను ఆవు ప్రతిమ దానం చేయాలి. కర్కాటక రాశి వారు శ్రీహరికి పసుపు రంగు పండ్లను దానం అర్పించాలి. సింహరాశి వారు తమ ఇంట్లో తులసి చెట్టు నాటాలి. కన్యా రాశి వారు అన్నదానం చేయాలి. తులారాశి వారు విష్ణువుపై ధనం దానం చేయాలి. వృషభ రాశి వారు కుంకుమ పువ్వు పాయసం లేదా బెల్లం శ్రీహరికి సమర్పించాలి. ధనురాశి వారు పసుపు దానం చేయాలి. మకర రాశి వారు నల్ల నువ్వులు దానం చేయాలి. కుంభరాశి వారు విష్ణువుకి సమీపత్రాలు అర్పించాలి. మీనరాశి వారు గోపీ చందనం మరియు పసుపు వస్త్రం దానం చేయాలి. హిందూ మతంలో మోక్షద ఏకాదశికి ప్రత్యేక మహత్వం ఉంది. ఈ ఏకాదశి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. ఈ రోజున వ్రతం చేయడం వల్ల విధి విధానాలతో భగవాన్ విష్ణువుని పూజించడం వల్ల వ్యక్తికి మోక్షం లభిస్తుంది మరియు పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్మకం. హిందూ పంచాంగం ప్రకారం ఈసారి మోక్షద ఏకాదశి డిసెంబర్ 1, 2025 ఆచరించబడుతుంది. ఈ తిథికి సంబంధించిన ప్రధాన విషయాలు క్రింది విధంగా ఉన్నాయి. మోక్షద ఏకాదశి ఎప్పుడు? హిందూ పంచాంగం ప్రకారం ఆగహన మాసం అంటే మార్గశిర మాసము కృష్ణపక్షము ఏకాదశి తిథి ప్రారంభం నవంబర్ 30 రాత్రి 9:29 జరుగుతుంది. అలాగే ఏకాదశి ముగింపు డిసెంబర్ 1 రాత్రి 7:01 జరుగుతుంది. హిందూ మతంలో ఉదయ తిథికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి డిసెంబర్ 1న మోక్షద ఏకాదశి ఆచరించబడుతుంది. పూజా సామాగ్రి: విష్ణు ప్రతిమ ఫోటో, పసుపు రంగు పువ్వులు, పసుపు వస్త్రాలు, తులసి దళం, ధూపము, దీపము, చందనము, అక్షింతలు, కుంకుమ, గంగాజలము, నెయ్యి, మిఠాయి. శ్రీహరి ప్రియమైన భోగం: పంచామృతము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంగాజలం మిశ్రమం. దీనిలో తులసి దళం తప్పకుండా కలపాలి. పసుపు మిఠాయి అంటే బేసన్ లడ్డు లేదా పసుపు రంగులో ఏదైనా మిఠాయి మొదలైనవి. అరటి పండ్లు, మామిడి పండ్లు మరియు కాలగనమైన పండ్లు అనమాట. ఏదైనా సరే. పారణ శుభ సమయం. పారణ అంటే మీరు ఫాస్టింగ్ చేసేదా ఉపవాస విరమణ సమయం అన్నమాట. పారణ అంటే ఉపవాస విరమణ సమయం. ఏకాదశి వ్రత పారణ ద్వాదశి తిథినే చేయాలి. పారణ సమయంలో బియ్యం లేదా ధాన్యం సేవిస్తారు. ఆగహన మాసం. ఆగహన అంటే యాక్చువల్లీ మార్గశిర మాసం అని. ఓకే. మార్గశిర మాసం కృష్ణపక్షము మోక్షద ఏకాదశి పారణ డిసెంబర్ 2 ఉదయం 7 గంటల నుండి ఉదయం 9:05 మధ్య చేయబడుతుంది. ఈ శుభ సమయంలో మోక్షద ఏకాదశికి భగవాన్ విష్ణుని ప్రసన్నం చేసుకోవడానికి మరియు జీవితంలో సుఖశాంతిని కాపాడుకోవడంలో దీపంతో పాటు కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేయడం వల్ల ఫలదాయకంగా భావిస్తారు. అవి క్రింది విధంగా ఉన్నాయి. దీపంతో కూడిన సరళ ఉపాయాలు: తులసి దగ్గర మోక్షద ఏకాదశి సాయంత్రం తులసి చెట్టు దగ్గర శుద్ధి చేసిన నెయ్యితో దీపం వెలిగించండి. తులసిని భగవాన్ విష్ణు ప్రియురాలంటారు. ఈ ఉపాయం చేస్తే ఇంట్లో సుఖ సంపద కలుగుతుంది మరియు లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంట్లో నివసిస్తారు. ఈ దీపం వెలిగించే సమయం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం తప్పకుండా జపించండి. రావి చెట్టు కింద సాధ్యమైతే మోక్షద ఏకాదశి సాయంత్రం రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి. రావి చెట్టులో అన్ని దేవతలు పితృదేవతలు వాసం ఉంటుందని భావిస్తారు. ఈ ఉపాయం చేస్తే పితృదేవతలకు శాంతి లభిస్తుంది. అలాగే పనులలో విజయం లభిస్తుంది. ముఖద్వారం వద్ద ఏకాదశి సాయంత్రం రోజు ఇంటి ముఖద్వారం దగ్గర 2 వైపులా నెయ్యి దీపాలు వెలిగించండి. ఇలా చేస్తే ఇంట్లో సకారాత్మక శక్తి వస్తుంది. అలాగే ఇంట్లో సుఖశాంతి నెలకొంటుంది. భగవాన్ విష్ణు ముందు
పూజా సమయంలో భగవాన్ విష్ణు ముందు కనీసం 11 దీపాలు వెలిగించాలి. దీపం వెలిగించి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఇది చేస్తే అన్ని పాపాలు నశిస్తాయి మరియు జీవితంలో మంగళకరమైన విషయాలు సంభవిస్తాయి. ఆర్థిక సంక్షోభం దూరం చేయడం. మీరు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే మోక్ష ఏకాదశి నాడు పసుపు ఆవాలు దీపంలో వేసి వెలిగించాలి. దీన్ని పూజాస్థలంలో ఉంచాలి. ఉపాయం చేస్తే ధనం వచ్చే మార్గాలు తెరుచుకుంటే మరియు దరిద్రం దూరం అవుతుందని నమ్మకం. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.